ఇది ఫిలిప్పీన్స్‌లోనే ఫేమస్ అయిన డి లానార్ అడ్వెంచర్ పార్క్ అండి. ఇది చాలా ఫేమస్ అనమాట ఈ కంట్రీలో. చాలా బావుంటుంది. ఇక్కడ జిప్ లైన్, స్కై రైడరు, ఏటీవీ రైడర్సు, ఫుల్ అడ్వెంచర్ వైబ్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఇదంతా ఓపెన్ పార్క్ ఏరియా. ఇక్కడ పార్కింగ్ ఏరియా అనేది చాలా ఎక్కువగానే ఉంది. మనం ఏ వెహికల్ తీసుకొచ్చినా ఎక్కడ పార్క్ చేసుకోవాలన్నమాట. అలాగే నేచర్ అయితే మామూలుగా లేదు. చాలా రిలాక్సింగ్‌గాను అండ్ అడ్వెంచర్ అనేది చాలా బావుందనమాట. అలాగే ఇక్కడ ఫుల్ ఆఫ్ ది కూల్‌గాను, చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గాను, చాలా ఫన్నీగా కూడా స్పెండ్ చేయొచ్చు. నేచర్‌తో చాలా హ్యాపీగా ఫీలింగ్ ఉందనమాట. ఇదొచ్చేసి మనం ఇప్పుడు ఎంట్రన్స్ అనేది చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్‌తో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ అనేది. ఇదొచ్చేసి ఫిలిప్పీన్స్ కంట్రీలో ఉన్నదనమాట. మీరెవరైనా ఫిలిప్పీన్స్ కంట్రీలో ఉంటే ఈ అడ్వెంచర్ పార్క్‌ని విజిట్ చేయండి. చాలా బావుంది. అలాగే ఇక్కడ నుంచి మనం ఫస్ట్ గేట్ ఎంట్రన్స్ అండి. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. మేము నార్మల్ డేస్‌లో వచ్చాం కాబట్టి అంత పార్కింగ్‌కి ఫుల్ రష్ లేదు. అందులో మేము ఎర్లీగా వచ్చాము. సో, ఈవినింగ్ ఆ టైంలోపు ఫుల్ రష్ అవుతుంది. అలాగే వీకెండ్ డేస్‌లో, హాలిడేస్‌లో అయితే ఫుల్ రష్‌గా ఉంటుందనమాట. మేము వచ్చిన టైం వచ్చేసి 8:30 అలా అయింది. 8:30కే ఎక్కువ సన్నీగా ఉంది. సో, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇంత సన్నీగా ఉంది. ఇక్కడ నాకు ఈ ఫ్లవర్స్ అనేవి చాలా అట్రాక్షన్‌గా అనిపించాయి. సో, 2 టైమ్స్ అందుకనే ఆ ఫ్లవర్స్‌ని జూమ్ చేసి చూపించాను. ఇక్కడ నుంచి మనం ఈ ఎంట్రన్స్‌లో నడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ గేట్ నుంచి సెకండ్ గేట్‌కి ఇక్కడ ఈ గేట్‌లో మనం ఎంట్రన్స్ అయ్యేటప్పుడే మన ఎంట్రన్స్ నుంచి డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వాలి. వాళ్ళు సేఫ్టీ రూల్స్ చెప్తారు. అలాగే సేఫ్టీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలన్నమాట. అలాగే ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ ఈ నైట్ స్టే చేయాలనుకున్నా కూడా ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఫుడ్‌కి కూడా ఎటువంటి లోటు లేదని వీళ్ళు ఇక్కడ చెప్పారనమాట. చూడడానికి ఫస్ట్‌లో ఇలా ఎంట్రన్స్ ఉంది. అలాగే ఇక్కడ కొన్ని రూల్స్ అనేవి అయిపోయిన తర్వాత ఈ స్టాచ్యూని చూపిస్తున్నాను చూడండి. ఇది రాతితో తయారు చేయబడిన స్టాచ్యూ అనమాట. ఇది వచ్చేసి ఒక 15 ఫీట్ వరకు ఉంటుంది. అంత హైట్‌లో చాలా బాగా శిల్పం చెక్కడం అనేది సాధ్యం కాదు. సో, అందుకనే చూపించాను. బావుంది. అలాగే ఇది వచ్చేసి ఈ పార్క్ పేరనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాము. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మన వెహికల్ అనేది ఎంటర్ చేయరు. మన వెహికల్ ఇప్పుడు నేను చూపించాను కదా, అక్కడే మనం పార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ వెహికల్స్ అనేవి మనని తీసుకెళ్తాయి. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఒక పార్క్ లాగా ఏరియా ఉందండి. ఈవినింగ్ టైంలో పిల్లలైతే బాగా ఆడుకోవచ్చు. అన్ని వెరైటీ ఆఫ్ ఆడుకునేవి ఉన్నాయి. ఐ మీన్ ప్లే స్టేషన్ లాగా ఉందన్నమాట. చాలా బాగుంది. అలాగే ఇక్కడ నుంచి మనం ఈ వెహికల్స్లో వెళ్ళిపోతాం అనమాట. వీళ్ళు మనని డ్రాప్ చేస్తారు, అలాగే పికప్ చేసుకుంటారు. అది వాళ్ళ స్పెషాలిటీ అనమాట. ఇప్పుడు మనం ఈ వెహికల్ నుంచి వెళ్దాము. అలాగే ఈ వెహికల్స్ నుంచి వెళ్ళేటప్పుడు ఏమేమి కనిపిస్తాయో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే మోస్ట్ పిల్లలతో వచ్చామంటే చాలా టైం పాస్ అవుతుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత బాగుందండి అడ్వెంచర్ అనేది. అలాగే ఇక్కడ డైనోసార్స్, అలాగే అన్ని వెరైటీ ఆఫ్ యానిమల్స్ అనేవి స్టాచ్యూస్గా పెట్టారు ఎంట్రన్స్లో. ఇది వచ్చేసి రైట్ సైడ్ పార్క్, ఇందాక నేను చూపించాను కదా ఆ పార్క్ అనమాట. యానిమల్స్ అన్నిటినీ, అలాగే కొన్ని ప్లే స్టేషన్ లాగా ఉంటుందని చెప్పాను కదండి, అలాంటివన్నీ ఇక్కడ ఒక సైడ్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ స్పెండ్ చేయాలనుకున్నా కూడా స్పెండ్ చేయొచ్చు. దానికి టైము అదంతా డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. అది ఓపెనింగ్ టైం కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మార్నింగ్ సన్నీగా ఉండటం వల్ల అంత మంది లేరు కాబట్టి అది ఓపెన్లో లేదు. సో, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే మధ్య మధ్యలో ఇలాంటి స్టాచ్యూస్ అనేవి చాలా బాగా అనిపించాయి అనమాట. ఈ ప్లేస్ ఎందుకు ఇంత ఫేమస్ అనేది మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాతే తెలిసింది. అందుకనే ఇంత ఫేమస్ అయింది ఈ ప్లేస్ అని. అంత కూల్గాను, అంత ఫన్నీగా, అంత ఎంజాయ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి మేము ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఒక సీక్రెట్ ప్లేస్ అనేది చూపిస్తాను. ఐ మీన్ ముందే చూసుంటారు, మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అక్కడ మనం ఎంట్రన్స్లోనే పెద్దవాళ్ళకైతే ట్యాక్స్ ఇస్తారు. ఈ చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఉన్నారైతే ఇక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ స్టాంపు యాడ్ చేస్తారనమాట పిల్లలకైతే. సో, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఏదైనా డీటెయిల్స్ కావాలంటే అడగొచ్చు. ఆల్రెడీ మనం అక్కడ ఫిల్ చేసాం కాబట్టి ఇక్కడ ఏమీ అవసరం లేదు. వాళ్ళు రూమ్స్ అవన్నీ ఇక్కడ చెప్తారు. ఏ రూమ్ ఏ సైడ్ ఉంది, ఎక్కడ ఏంటి అనేది అన్నీ ఇక్కడ చెప్తారనమాట. ఇప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి రైట్ సైడ్లో ఇలా ఎంట్రన్స్లోనే చెప్పాను కదండి, మళ్ళీ ఒకసారి చెక్ ఇన్ చేస్తారు. సో, కిడ్స్ ఉన్న వాళ్ళకైతే స్టాంప్స్ ఇలా వేస్తారనమాట. కిడ్స్ లేని వారు, పెద్దవాళ్ళు అయితే మనకి అక్కడే లేబుల్ అనేది ట్యాగ్ చేసి ఇస్తారు.
సో కిడ్స్తో వచ్చిన వాళ్ళకైతే స్టాంప్స్ తప్పనిసరి అనమాట. ఇక్కడున్న కొన్ని ప్లేసెస్లో వాటి హట్స్, ఐ మీన్ ఇలాంటి ప్లేసెస్కి సంబంధించిన మ్యాప్ అనమాట. చూడండి ప్లేస్ అనేది ఇలా ఉంది. అసలు మస్తు కూల్గా ఉందండి. అలాగే చాలా బాగా ప్లాన్ చేసి కట్టారు. ఇక్కడ 26 హెక్టార్స్లో ఉందన్నమాట ఈ అడ్వెంచర్ అనేది. చాలా బాగుందండి. ఇలా మనకి ఓపెన్గాను ఉంది. అలాగే ఇలా అరేంజ్ చేశారు. ప్రతి ఒక్క రూమ్కి ఒక్కొక్క నెంబరు, అలాగే దాని డీటెయిల్స్ అనేది మధ్యలో చెప్తాను. ఇది వచ్చేసి ఓవరాల్గా మొత్తం 500 హట్స్ ఏమో ఉన్నాయండి. ఐ మీన్ ఇది హట్స్ లాగా తయారు చేశారు, కానీ పైన రూఫ్ వచ్చేసి పెంకులతో తయారు చేశారు. చాలా బాగుంది కూల్గాను. చూసారా? చూసినట్లయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. చూసారా? ఇక్కడికి వచ్చేసాం. ఇదండి మెయిన్ అడ్వెంచర్కి అడ్వాన్స్ అనమాట. ఈ పూలే. ఈ పూల్కి ఇంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అండి ఈ కంట్రీలో. ఎందుకంటే పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది. అది సమ్మర్ సీజన్లో హాలిడేస్ ఎప్పుడైతే మస్తు ఎంజాయ్ చేయడానికి ఫుల్ రష్గా కూడా ఉంటుందంట. ఇప్పుడు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ వేవ్స్ ఉన్నాయి చూసారా? ఇవి 1 అవర్కి ఒకసారి ఈ వేవ్స్ అనేవి వాళ్ళు వదులుతూ ఉంటారు ఈ పూల్లో. సో అందుకనే అంత ఫేమస్ అనమాట ఈ పూల్ అనేది. నార్మల్ పూల్ అనేది మామూలుగా వాటర్ లెవెల్ అనేది ఉంటుంది. ఈ పూల్ అనేది ఏంటంటే వాటర్ లెవెల్ని మన సీలో వేవ్స్ వస్తాయి కదండి, అలాంటి వేవ్స్ వల్ల ఈ పూల్ అనేది అంత హైగా ఫేమస్ అయిందనమాట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి ఫిలిప్పీన్స్ కంట్రీలో అడ్వెంచర్ పార్క్స్. అలాగే ఈ అడ్వెంచర్ పార్క్ వచ్చేసి చాలా డిఫరెంట్ అనమాట. చాలా ఫేమస్ అయిన అడ్వెంచర్ పార్క్. ఇక్కడ ఈ అడ్వెంచర్ పార్క్లో అడ్వాన్స్ ఏంటంటే స్కై లైనరు, అలాగే జిప్ లైన్, ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి ఓవరాల్గా పూల్ అనేది ఇలా ఉంది, చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పూల్ ఇది ఎర్లీ మార్నింగ్ 8:30 ఆర్ 9 అవుతుంది. ఆ టైంలో ఈ వీడియో తీయడం జరిగింది. ఆ టైంలోనే చూడండి సన్ ఎంత హెవీగా ఉందో. ఇక్కడ వెదర్ ఏంటంటే ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుందండి. ఎందుకంటే చుట్టూ సముద్రం ఎక్కువ ఉంది కాబట్టి ఉండి వర్షమైనా రావచ్చు, లేదంటే సడన్గా ఎండైనా రావచ్చు. సో దానికి మనం ఆశ్చర్యపోవసరం లేదనమాట. ఇప్పుడు మనం ఈ పూల్ గురించి చూసేద్దాము. ఇక్కడ పూల్ వచ్చేసరికి చాలా పెద్ద పూల్ అండి. ఎవరైనా మెయింటైన్ చేయొచ్చు. బట్ డెప్త్ అనేది పిల్లలకి ఎక్కువ హెవీ ఉండదు, అలానే తక్కువగా ఉండదు. పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా ఒకేలాగా మెయింటైన్ చేయగల డెప్త్ అనమాట. చాలా బాగా అనిపించింది. సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. చుట్టూ మనకి సెక్యూరిటీతోనే ఉందండి. వాళ్ళు ఏదైనా ఇఫ్ ఇన్ కేస్ మిస్బిహేవియర్గా కానీ వాటర్తో రాంగ్గా బిహేవ్ చేయడం కానీ అలాంటివి చేసినప్పుడు వాళ్ళు ఒక విజిల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా చెప్పేస్తున్నారనమాట. ఇఫ్ ఇన్ కేస్ డేంజర్గా బిహేవ్ చేసినా వాళ్ళు వచ్చేసి గైడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఏది రైట్ ఏది రాంగ్ అనేది వాళ్ళు చెప్పేస్తున్నారనమాట. ఇక్కడ మనకి ఎటువంటి భయం లేదు. పిల్లల్ని వదిలిపెట్టి మనం ఒక 5 నిమిషాలు అటు ఇటు చూసినా కూడా వాళ్ళు చాలా సేఫ్గా సెక్యూర్గా ముందు ఒక అడుగు చూస్తూనే ఉన్నారనమాట. అది బాగా అనిపించింది. మనం పిల్లలతో వాటర్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా కేర్గా ఉండాలనుకుంటాము. మనకన్నా అడ్వాన్స్ కేర్లో వీళ్ళు ఉన్నారు. అది బాగుందండి. ఇది వచ్చేసి ఓవరాల్గా పూల్ ఎంట్రన్స్లో ఒక సైడ్ అంతా చూపిస్తున్నాను చూడండి. దీన్ని 2 స్టెప్స్గా కన్వర్ట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి ఒక కాలువలాగా ఇలా రౌండ్గా కట్టారు, దాంట్లో వేవ్స్ వస్తాయి. అలాగే లోపల వైపు వచ్చేసి బిగ్ వాటర్ పూల్ లాగా కట్టారు, బట్ నో డెప్త్ అనమాట, నార్మల్గా ఉంది. అది వచ్చేసి మామూలుగానే పిల్లలు ఎవరైనా మినిమం నడుము లోతు తప్ప ఎక్కువ లోతు లేదు. సో ఇక్కడ మనం ఇలా చూడండి, అంతా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా చూడడానికి. అలాగే ఇక్కడ వాటర్ అనేది లెవెల్స్ అనేవి అక్కడ నుంచి వాళ్ళు 1 అవర్ లెవెల్స్ పెంచుతూ ఉంటారు. ఐ మీన్ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి చాలా అట్రాక్షన్ ఏంటంటే కలర్ఫుల్గాను థీమ్ వైజ్గా వాటర్లో సీ హార్సెస్, అలాగే వాటర్ యానిమల్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే ఫిష్, వాటర్ హార్స్ అలాంటివన్నీ పెట్టి ఈ థీమ్ని హైలైట్ చేయడం వల్ల ఈ పూల్ అనేది చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇక్కడ మామూలుగా హాలిడేస్ అయితే ఫుల్ రష్గా ఉంటుందంట. ఇది నార్మల్ డేస్లో కాబట్టి నార్మల్గా ఉంది. ఇది ఓవరాల్గా చుట్టూ ఉన్నది ఒక అడవి లాంటి ప్రాంతం అనమాట. అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల చాలా కూల్గా ఉందండి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ ఉండాలంటే ఉండొచ్చు అని కూడా చెప్పాను కదా.
అలాగే ఇక్కడ ఉండిపోవచ్చు కూడా ఒక నైట్, మనకి ఫుడ్ అవైలబుల్ ఉంటుంది నైట్. ఓవరాల్గా అన్ని స్పెషాలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ అడ్వెంచర్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ సమ్మర్లో పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడున్న ఏరియా అంతా చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి వాటర్ లెవెల్స్ పెంచినప్పుడు మనకి వాళ్ళు ఇక్కడ వాటర్ హైగా ఇట్లా స్ప్రింకిల్స్ అనేవి వస్తాయి. అలాగే పిల్లలు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉందని చెప్పాను కదండి, ఎటువంటి భయం అనేది లేదు. అలాగే ఈ థీమ్ అనేది చాలా బాగుందనమాట. ఈ పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. అలాగే చూడండి, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ ఈ కంట్రీలో ఏంటంటే చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఎంజాయ్మెంట్ అనేది చక్కగా వీళ్ళు షైగా ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఓల్డ్ గ్రాండ్ మా దగ్గర నుంచి యంగ్ అనేది లేదు, చిన్న పిల్లలు అనేది లేదు, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయడమే అంతే. అలా ఎంజాయ్ చేస్తారనమాట, అంత బాగుంటుంది ఇక్కడ. అలాగే చూడండి, ఓవరాల్ థీమ్ అనేది మధ్యలో స్టార్ ఫిష్, అలాగే జెల్లీ ఫిష్ అండ్ సీ హార్సెస్, సీ లైన్ అనేది పెట్టి మనకి అడ్వెంచర్ అనేది కలర్ఫుల్గాను చాలా అట్రాక్షన్గా చేశారు. పిల్లలు చూసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎండ అనేది లేకుండా చల్లగా ఫీల్ అవుతూ వాటర్తో బాగా ఫన్నీగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ వాటర్ అనేది లెవెల్స్ అనేవి పెట్టడం వల్ల ఇంకా బెస్ట్ బెనిఫిట్ అయింది. సో ఆ బెనిఫిట్ ఏంటంటే పిల్లలు ఇంకా బాగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారనమాట. ఎలా అంటే మన సముద్రంలో ఆడుకునేటప్పుడు అలలు వస్తే ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవడానికి ఈ అడ్వెంచర్లో ఈ వాటర్ లెవెల్స్ అనేవి 1 అవర్కి ఇలా పెట్టారనమాట. ఇంకొక ఇందాక అటు సైడ్ చూపించాను కదండి, ఇది ఇంకొక సైడ్. ఈ సైడ్ కూడా సేమ్ అలాగే ఒక స్ప్రింకిల్, వాటర్ స్ప్రింకిల్ అనేది ఆపేశారు. ఈ వాటర్ స్ప్రింకిల్ అలాగే అటు సైడ్ సేమ్, అటు సైడ్ ట్రీస్ లాగా కట్టారు కదా, కలర్ఫుల్ ట్రీస్ లాగా, సేమ్ ఇటువైపు కూడా అలాగే కట్టారు. అలాగే వాటర్ చూడడానికి మంచిగా డెప్త్గా ఉన్నట్టుగా ఉన్నాయి కదండి, బట్ డెప్త్గా అయితే లేవు, చాలా కూల్ అండ్ కామ్గా ఉన్నాయి. బట్ లెవెల్ వచ్చేసరికి మనకి ఎవరికైనా సేమ్ ఈక్వల్, పిల్లలకైతే మరీ సేఫ్గా ఉన్నాయి. చూడండి, నేను చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు నేను ఇక్కడ గమనించింది ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని తింటూ వీళ్ళు లైఫ్ని భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనకి కొంచెం షై ఫీలింగ్ వస్తుంది, అలాంటి షై ఫీలింగే అవ్వరు వీళ్ళు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళని మూవ్ ఆన్ అవుతారండి, చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు. విత్ ఇన్ గ్రాండ్ మా, గ్రాండ్ పా ఆ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు పెద్దవాళ్ళను కూడా తీసుకొచ్చి ఎంజాయ్మెంట్ మూమెంట్లోకి ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తారనమాట. సో వీళ్ళు పెద్దవాళ్ళకి ఎక్కువగా రెస్పెక్ట్ గాను, అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పెద్దవాళ్ళు కూడా చేసేలాగా రెడీ చేస్తారు. అంటే ఇప్పుడు గ్రాండ్ మా, గ్రాండ్ పా ఉంటారు కదా, ఆ ఏజ్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారనమాట ఏదైనా జరిగినప్పుడు. వీళ్ళండి ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఎక్కువగా చూసేది. ఇఫ్ ఇన్ కేస్ మనం మిస్బిహేవియర్గా చేసినా కూడా వీళ్ళు విజిల్ కానీ ఏదన్నా ముందుగానే గైడ్ తీసుకోవడానికి రెడీగా ఉంటారనమాట. ఇక్కడ నుంచి పెద్ద లోతేం లేదు చూడడానికి, అబ్బా వాటర్ ఇంత డెప్త్ ఉన్నాయి అని, అది కింద ఉన్న ఫ్లోర్ కలర్ వల్ల మనకి ఎక్కువగా డెప్త్ అనిపిస్తుంది. అది పెద్ద డెప్త్ ఏం కాదండి, ఆడుకున్నట్టయితే చిన్నపిల్లల్ని చూడండి, ప్రతి ఒక్కళ్ళకి మామూలుగా నడుము నుంచి మోకాళ్ళ లోతే ఉన్నాయి, పెద్దవాళ్ళకైతే మోకాళ్ళకి కొంచెం ఎత్తు లోతున్నాయి. సో వాటర్ అనేది వేవ్స్ వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ స్ప్రింకిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా హైగా వస్తాయి, అవి కూడా చూపిస్తాను, చూసేయండి. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఫిలిప్పీన్స్ కంట్రీలో ఫుడ్ ఎలా ఉంటుంది, నేచర్ ఎలా ఉంటుంది, వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ తీస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. అలాగే చాలా ఇన్ఫర్మేటివ్గాను, చాలా ఫన్నీగాను, చాలా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటాయి నా వీడియోస్ వచ్చేసి. ఇదండి ఓవరాల్గా ఇక్కడ నుంచి వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది 1 అవర్కి వాళ్ళు ఒక హార్నర్ ఇస్తారు. ఆ హార్నర్లో మనకి తెలిసిపోతుంది ఇప్పుడు వేవ్స్ వస్తాయి అని. సో ఆ టైంలో మనం అలర్ట్గా ఉండి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా పూల్ అండి. ఈ పూల్ అనేది ఎలా ఉంది చెప్పండి మీరు కామెంట్లో.
1 అవర్ తర్వాత వేవ్స్ అనేవి యాక్టివ్ చేశారు. ఆ వేవ్స్ అనేవి ఎలా ఉంటాయో చూపిస్తున్నాను చూడండి. ఓవరాల్‌గా మనకి సముద్రం పక్కన వేవ్స్ అనేవి ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా వాళ్ళు వన్ ఆఫ్ ది రేటింగ్‌లో పెట్టి వేవ్స్ అనేవి వదులుతారు. చూడండి. చూడడానికి చాలా బావుంది. వేవ్స్ వస్తుంటే పూల్ అనేది. అలాగే పిల్లలు కూడా చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గాను, థ్రిల్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. చూడ్డానికి చాలా బాగుంది కదా! లైక్ సముద్రం లాగే ఉంది. వాటర్ అనేవి వేవ్స్ కూడా చాలా పర్ఫెక్ట్‌గాను సేమ్ సముద్రం లాగే వస్తున్నాయన్నమాట. సో, అందుకని ఇంత ఫేమస్ అండి ఈ ప్లేస్. ఈ అడ్వెంచర్ ఎక్కువగా ఈ వాటర్ పూల్ అనేది ఎక్కువ ఫేమస్ అనమాట. ఈ పూల్ చూడడానికి చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్‌గాను అలాగే వీకెండ్ డేస్‌లో కూడా బుక్ చేసుకొని మరీ వస్తారండి ఈ రిసార్ట్‌కి. అంత బావుంటుందనమాట ఈ అడ్వెంచర్ అనేది. అలాగే ఇక్కడ ఇంకా చాలా ఎంటర్‌టైన్‌మెంట్, గేమ్స్ అలాంటివి అలాగే అడ్వెంచర్ ఫీల్ అవుతూ కొన్ని ఉన్నాయని చెప్పాను కదా! అవి కూడా చూపిస్తాను. జిప్ లైను, స్కై లైడరు అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి నేను పార్క్ ఉందని చెప్పాను కదా! అవి కూడా ఉన్నాయన్నమాట. ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. మనకి ఫుడ్ కూడా ఆహ్, లేదు అనే ఇబ్బంది లేకుండా ఫుడ్ కూడా ఉందన్నమాట. అలాగే వ్యూస్ వస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? చూడండి ఎంత బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్‌లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటేంటంటే వీళ్ళకి సముద్రం ఇక్కడ ఉంది. బట్ సముద్రం అంత సేఫ్ కాదు కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఇలాంటి ప్లేసెస్‌కి పిల్లల్ని తీసుకెళ్ళినా బాగా ఎంజాయ్ చేస్తారు. సేఫ్‌గాను హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుందనమాట. చూడండి అలలనేవి సేమ్ మన సముద్రంలో ఎలా అయితే వస్తాయో అలాగే వస్తాయి. ఇవి 1 అవర్‌కి ఒకసారి వస్తాయి. అది 10-15 మినిట్స్ వరకు వస్తాయన్నమాట. ఆ తర్వాత 1 అవర్‌కి ఆగిపోతాయి. చూడండి ఇప్పుడు మేము తీసుకున్న ఒక రూమ్ లాంటి హట్ లాంటి దాంట్లోకొచ్చాము. పక్కన ఇలా బర్త్‌డే పార్టీస్ కానీ, ఇంకా ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ, కొన్ని ఈవెంట్స్ కానీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళు ఈ అడ్వెంచర్‌లోనే. అలాగే మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే ఎక్కువ బర్త్‌డేస్ చేసుకోవడానికి ఈ ప్లేస్ అనేది చిన్నపిల్లలకి చాలా సూటబుల్ అనమాట. మేము వెళ్ళినప్పుడైతే చాలా వరకు పిల్లలు బర్త్‌డేస్ అలాంటి ట్రీట్ అనేవి చేశారు. ఈ బెల్ ఏంటంటే మనకి ఫుడ్ ఆర్డర్ చెప్పడానికి ఈ బెల్‌ని 3 టైమ్స్ ప్రెస్ చేసామంటే వాళ్ళు ఈ విధంగా వచ్చి ఫుడ్ అనేది ఆర్డర్ తీసుకుంటారనమాట. ఇక్కడ మనకి ఏ వెరైటీ ఆఫ్ ఫుడ్ కావాలో ఆ వెరైటీ ఫుడ్ అంటే మనకి ఇక్కడ లోకల్‌లో దొరికే నాన్ వెజ్జే ఎక్కువ దొరుకుతుందండి. సో, అది ఏ కైండ్ ఆఫ్‌లో కావాలి ఏంటి అనేది కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి కావాల్సిన విధంగా తయారు చేస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు జిప్ లైన్ అనేది చూపిస్తాను చూడండి. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడం అయిపోయింది. తిన్న తర్వాత మేము జిప్ లైన్ రైడ్ చేయడానికైతే వచ్చాము. ఇక్కడ నుండి జిప్ లైను అలాగే స్కై లైడరు అన్నీ ఉన్నాయి. ఇదొచ్చేసి జిప్ లైన్‌కి ఒక దారనమాట. ఇక్కడ నుంచి మనం జిప్ లైన్‌లో వెళ్ళొచ్చు. నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ జిప్ లైన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశాను. బట్ సూపర్ అనిపించింది జిప్ లైన్ అనేది. అలాగే ఈ జిప్ లైన్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. అన్ని జిప్ లైన్‌లు మనం కూర్చున్నట్టు వెళ్తాం కదండీ! ఇదైతే అంటే బోర్ల పడుకొని ఈ జిప్ లైన్ మీద స్ట్రెయిట్‌గా పడుకొని కిందకి చూస్తున్నట్టుగా మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. పూర్తిగా లై డౌన్ అయ్యి చూడడానికి. అలాగే స్కై లైడర్ అనమాట. ఇది కూడా చాలా బావుంది. ఇలా కూర్చొని కూడా మనం ఈ స్కై లైడర్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అది కూడా మేము ఎక్స్‌పీరియన్స్ చేసాము. చాలా బావుంది. ఇదొచ్చేసి ఎలక్ట్రికల్‌తో మూవ్ అవుతుందనమాట. చాలా బావుందండి. కానీ చూడడానికి చాలా ఫాస్ట్‌గా వెళ్ళినట్టుగాను అనిపించింది. బట్ దాంట్లో కూర్చున్నాక చాలా కూల్ అండ్ కామ్‌గా నెమ్మదిగా వెళ్తుందండి. ప్రతి ఒక్కటి వ్యూ డీటెయిల్‌గా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కొక్క చెట్టొచ్చేసి మినిమమ్ 150-200 ఫీట్‌లో ఉందండి. ఇప్పుడు మేము వెళ్ళేది మినిమమ్ 300 ఫీట్‌లో ఉండొచ్చు. అంత డెప్త్‌గా ఉంది. అలాగే ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇంకొక వేలో రావాలి. అదే ఇక్కడ మెయిన్ అదేంటి అట్రాక్షన్ అనమాట. ఇలా